చెప్తున్నాం తప్ప మతం నమ్మమని మేము ఎవరిని కూడా బలవంతం చేయట్లేదు. అలాంటి మరి మతం మాదులే దీన్ని చేశారని మేము మరి డిమాండ్ చేస్తున్నాం. ఇది తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో వెంట వెంట క్రైస్తవుల మీద దాడి జరిగింది. ఇది కావాలనే క్రైస్తవులను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు అనుకోవచ్చు. ఎస్, మరి గత 3 దఫాలుగా బీజేపీ మన దేశంలో పాలన చేస్తుంది. ఎప్పుడైతే బీజేపీ పాలన మన దేశంలో పాలన మొదలైందో అప్పటి నుంచి మతం మాదం పెరిగిపోయింది. ఎందుకంటే మనం ఎవరిని భారతదేశంలో చూసినా మతతత్వ పైన పార్టీ బీజేపీ పార్టీ అని. బీజేపీ పార్టీ మతతత్వంలో విషం చెమ్మి అనేకులను ఉసుకొల్పుతుంది. ఎక్కడనో మరి యూపీలో జరిగిందనో మణిపూర్లో జరిగిందో అని అంటే మనం ఆలోచించాం, కానీ అది ఎక్కడో వెనకబడిందని అనుకున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒక చరిత్ర కలిగిన చరిత్ర మరి మనకు ఉన్నది. ఇలాంటి మరి మంచి ఆలోచన కలిగిన మరి రాష్ట్రాలలో కూడా ఇలాంటి జరగడం చాలా దురదృష్టకరం. మరి ఇలా మనిషిని మనిషిగా చూడలేని దుష్ట దినాలలో మనం బ్రతుకుతున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే మనిషిని మనిషిగా ప్రేమించి బ్రతకాలి. తను నమ్ముకున్న సత్యాన్ని ప్రకటిస్తే చంపితే ఆగిపోతుంది అనుకుంటే వారి మూర్ఖత్వం అవుతుంది. చంపితే ఏది ఆగిపోదు. ఇది ఆస్తి తగాదాలు కాదు. ఇది ఎవరి మరి గెట్ల దగ్గర వచ్చింది పంచాయతీ కాదు. ఏదో మరి వ్యభిచారం చేస్తే చంపడం కాదు. ఇది తన నమ్ముకున్న విశ్వాసాన్ని తను ప్రకటించుకుంటున్నప్పుడు చంపుతున్నారు అని అంటే వాళ్ళని మూర్ఖులుగానే చిత్రీకరించాలి. బైబిల్ గ్రంథంలో క్రీస్తు పూర్వం అయితే మరి ఎన్నోసార్లుగా ఇలాంటి యుద్ధాలు జరిగినప్పుడు దేవుడు తన ప్రజల పక్షంలో నిలబడి శత్రువులపై దండెత్తినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పించిన విషయం ఏంటంటే ఒక చెంప కొడితే మరొక చెంప దెబ్బ చూపించమన్నాడు. ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించమన్నాడు. ప్రేమపూర్వకంగానే తెలియపరిచాడు. మీరు మరి ప్రవీణ్ ప్రగడాల గారి ఏ సబ్జెక్టు వివరణ చూసినా తను ఎంత సౌమ్యంగా, ఎంత మంచిగా, పద్ధతిగా, క్రమంగా, ఎక్కడ కూడా వక్రీకరించి మాట్లాడకుండా చాలా పద్ధతిగా మాట్లాడేవాడు. మరి అతను లేకపోవడం మా క్రైస్తవ్యానికి మరి తీరని లోటు, పెద్ద మరి మాకు నష్టం. మన ఒక వక్తను కోల్పోయామని మేము అనుకుంటున్నాం. కానీ ఇలాంటి మరి క్రియలు చేసిన వారికి మాత్రం చిట్ట చివరిగా మనం చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడున్నా మరి చంపిన వారు ఎవరైనా సరే వారిలో ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. వాళ్ళు మరి మనస్తాపకు గురి చెందుతారు. వారు మరి ఎక్కడున్నా ఇది పబ్లిక్లోకి రావాలి. దీన్ని కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని మీడియా ద్వారా తెలియజేస్తుంది. అయితే ఈ దాడి జరిగినా కూడా రాజకీయ నాయకులు కానీ అలాగే పొలిటికల్ లీడర్ కానీ ఇలాంటి విధంగా కూడా స్పందించలేదు. అంటే క్రైస్తవులకి మేము ఒక భరోసా ఇస్తామని అన్నట్టు ఇలాంటి స్పందించలేదు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు మతం పరమైనది ఏదైనా సరే, మన ప్రవీణ్ ప్రగడాల గారు అనేవారు ఒక మత బోధకుడు అని వాళ్ళు మైండ్లో ఉంది. కాబట్టి మతపరమైన దాన్ని ఎక్కడ మేము తొందరగా స్పందించినా, మతపరమైన